hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic సౌర కుటుంబంలో మన భూమి. 6th క్లాస్ సోషల్ బిట్స్. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నిటినీ కలిపి డాష్ అంటారు. ఖగోళ వస్తువులు అంటారు. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఖగోళ వస్తువులను డాష్ అంటారు. నక్షత్రాలు అంటారు. డాష్ ఒక నక్షత్రం, సూర్యుడు. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి డాష్ 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 డాష్. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. మనం నివసిస్తున్న డాష్ ఒక గ్రహం, భూమి. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి డాష్ వేడి కాంతిని పొందుతుంది భూమి. వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను డాష్ అంటారు. నక్షత్ర రాసులు అంటారు. నక్షత్ర రాసులు కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ డాష్ 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 పేర్లను పెట్టారు. జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. డాష్ లేదా డాష్ అనేది ఒక నక్షత్ర రాశి. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి సప్తర్షి. ఇది డాష్ నక్షత్రాల సమూహం. 7 నక్షత్రాల సమూహం. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో డాష్ సహాయంతో దిక్కులను గుర్తించేవారు. నక్షత్రాల సహాయంతో. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని డాష్ అని కూడా అంటారు. ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. డాష్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. సప్తర్షి నక్షత్ర రాశి లేదా ఉర్సా మేజర్ సహాయంతో. భూమి డాష్ నుండి కాంతిని, వేడిని పొందుతుంది. సూర్యుని నుండి. భూమి మాత్రమే కాదు, మరో డాష్ గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. మరో 7 గ్రహాలు కూడా. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు డాష్ వ్యవస్థను ఏర్పరుస్తాయి. సౌర వ్యవస్థను. సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం డాష్ అంటాము. డాష్ అని పిలుస్తాం. సౌర కుటుంబం. సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతిని డాష్ అందిస్తాడు సూర్యుడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు డాష్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. భూమి నుండి సూర్యుడు సుమారు డాష్ కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యునిలో మొత్తం డాష్ లక్షల భూములు ఇమిడిపోగలవు. 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. సౌరకుటంలో డాష్ గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమము: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి లేదా గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని డాష్ అంటారు. వాటిని కక్ష్యలు అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను డాష్ గ్రహాలు అంటారు. అంతర్గ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతర్గ్రహాలు డాష్గా ఉండి డాష్తో కూడి ఉంటాయి. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. చివరి 4 గ్రహాలను డాష్ అంటారు. బాహ్య గ్రహాలు అంటారు. అవి డాష్ డాష్ డాష్. అవి బృహస్పతి లేదా గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. బాహ్య గ్రహాలు డాష్ మరియు డాష్లతో కూడి ఉంటాయి. పెద్దవి
మరియు వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుడిని భూమికి డాష్గా పరిగణిస్తారు. కవల గ్రహం ఎర్త్ ట్విన్గా పరిగణిస్తారు, ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. గ్రహాలలో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. సూర్యుడి నుండి ఇంగ్లీషు గ్రహాల పేర్లు క్రమ వరుసలో గుర్తుపెట్టుకున్నటకు మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. మెర్క్యూరీ అంటే బుధుడు, వీనస్ శుక్రుడు, ఎర్త్ భూమి, మార్స్ అంగారకుడు, జూపిటర్ బృహస్పతి. సాట్రన్ శని, యురేనస్ ఇంద్రుడు, నెప్ట్యూన్ అంటే వర్ణుడు. 1,000,000 అనగా డాష్ లక్షలు, 10 లక్షలు. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుడుకు పట్టే కాలం 88 రోజులు. అదే తన చుట్టూ తాను తిరుగుడుకు పట్టే కాలం 59 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుడుకు పట్టే కాలము 255 రోజులు. తన చుట్టూ తాను తిరుగుడుకు పట్టే కాలము 243 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుడుకు పట్టే కాలం 365 1/4 రోజులు. తన చుట్టూ తాను తిరుగుడుకు పట్టే కాలం 1 రోజు. ఉపగ్రహాల సంఖ్య 1. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుడుకు పట్టే కాలం 687 రోజులు. తన చుట్టూ తాను తిరుగుడుకు పట్టే కాలం 1 రోజు. ఉపగ్రహాల సంఖ్య 2. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుడుకు పట్టే కాలం 11 సంవత్సరాల 11 నెలలు. తన చుట్టూ తాను తిరుగుడుకు పట్టే కాలం 9 గంటల 56 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 79. శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరుగుడుకు పట్టే కాలం 29 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుడుకు పట్టే కాలం 10 గంటల 40 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 82. ధృవీకరించబడినవి 53. గుర్తించబడినవి 29. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుడుకు పట్టే కాలం 24 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుడుకు పట్టే కాలం 17 గంటల 14 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 27. వర్ణుడు సూర్యుని చుట్టూ తిరుగుడుకు పట్టే కాలం 184 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుడుకు పట్టే కాలం 16 గంటల 7 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 14. డాష్ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి, కానీ ప్రస్తుతం డాష్ గ్రహాలు మాత్రమే ఉన్నాయి. 2006 సంవత్సరం వరకు ప్రస్తుతం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి డాష్ గ్రహం 3వ గ్రహం. పరిమాణంలో భూమి డాష్ అతిపెద్ద గ్రహం, 5వ అతిపెద్ద గ్రహం. భూమి ఆకారాన్ని డాష్గా వర్ణించారు, జియోయిడ్గా వర్ణించారు. జియోయిడ్ అంటే డాష్ లాంటి ఆకారం, భూమి లాంటి ఆకారం. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహము చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి డాష్ రంగులో కనిపిస్తుంది, నీలం రంగులో, ఎందుకంటే దాని డాష్ వంతుల ఉపరితల నీటితో కప్పబడి ఉంది. 3/2 ఉపరితలం. భూమిని డాష్ అంటారు, నీలిగ్రహం అని కూడా అంటారు. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహము భూమి. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి డాష్ నిమిషాలు పడుతుంది, 8 నిమిషాలు. శిలావర్ణం అనగా మనం నివసించే భూమి. ఇది రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క డాష్ పొర, ఘన బాహ్య పొర. భూమి డాష్ ప్రధాన ఆవరణాలను కలిగి ఉంటుంది. 4 ప్రధాన ఆవరణాలను కలిగి ఉంటుంది. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను డాష్ అంటారు, వాతావరణం అంటారు. వాతావరణంలో ప్రధాన వాయువులు నత్రజని 78%, ఆక్సిజన్ 21%. ఇతర వాయువులైన కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం,
ఆర్గాన్, ఓజోన్ తక్కువ మొత్తంలో ఉంటాయి. భూమిపైన, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి డాష్ అని పిలుస్తారు. జీవావరణం ఇది డాష్ 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 ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. సూర్యుని చుట్టూ డాష్ తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటిని డాష్ అంటారు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటిని ఉపగ్రహాలు అంటారు. ఉపగ్రహాలు లేని గ్రహాలు డాష్ డాష్ బుధుడు, శుక్రుడు. మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం డాష్ చంద్రుడు. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో డాష్ వంతు మాత్రమే, 4వ వంతు. చంద్రుడు భూమి నుండి డాష్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. 3,84,000 కిలోమీటర్ల దూరంలో. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి డాష్ పడుతుంది, 27 రోజులు పడుతుంది. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది అంటే 27 రోజులు. చంద్రుని ఉపరితలం డాష్ మరియు డాష్ కలిగి ఉంటుంది. పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన డాష్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను జూలై 1969 చంద్రునిపై అడుగుపెట్టాడు. మానవ నిర్మిత ఉపగ్రహము డాష్ కృత్రిమమైనది. డాష్ మరియు డాష్ గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. విశ్వం మరియు భూమి గురించి. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు డాష్ 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 ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్ మొదలైనవి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లేదా ఇస్రో డాష్లోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. శ్రీహరికోటలోని ఇస్రో మాజీ చైర్మన్ డాష్ జ్ఞాపకార్థం దీనికి డాష్ అని పేరు పెట్టారు. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారు. డాష్ 24 సెప్టెంబర్ 2014 అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారక కక్షకు చేరుకుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా డాష్ మారింది. ఇస్రో. గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటిని డాష్ అంటారు. వీటిని గ్రహశకలాలు అంటారు. గ్రహశకలాలు డాష్ మరియు డాష్ మధ్య కనిపిస్తాయి. అంగారక గ్రహం, బృహస్పతి కక్షల మధ్య. గ్రహశకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన డాష్ యొక్క భాగాలని శాస్త్రవేత్తల అభిప్రాయం. గ్రహం యొక్క భాగాలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను డాష్ అంటారు. ఉల్కలు లేదా మెటియోరాయిడ్స్ అని కూడా అంటారు. తోకచుక్క అంటే డాష్తో కనిపించే ఖగోళ వస్తువు. తల తోకతో. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే డాష్ కలిగి ఉంటుంది. గణకణాలను. మరియు తోక డాష్తో తయారవుతుంది, వాయువులతో. హేలీ తోకచుక్క ప్రతి డాష్ సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి. హేలీ తోకచుక్క చివరిసారిగా డాష్ సంవత్సరంలో కనిపించింది 1986 సంవత్సరంలో. మరలా ఇది 2061 సంవత్సరంలో కనిపిస్తుంది. కోట్లాది నక్షత్రాల సమూహమును డాష్ అంటారు, గెలాక్సీ అంటారు.
మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. దీనిని డాష్ అని కూడా అంటారు. పాలపుంత. ప్రాచీన భారతదేశంలో పాలపుంతను ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువలన దీనిని డాష్ అని కూడా పిలుస్తారు. ఆకాశగంగా. డాష్ అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం. విశ్వం అనేది అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ. 2008లో అక్టోబర్ 22వ తేదీన ఇస్రో శ్రీహరికోట నుండి PSLV-C11 రాకెట్ ద్వారా చంద్రయాన్ 1ను విజయవంతంగా ప్రయోగించారు. చంద్రయాన్ 1 2 సంవత్సరముల లక్ష్యంతో ప్రారంభమై 312 రోజులతో ముగిసి విఫలమైంది. రెండవ దశ అయిన చంద్రయాన్ 2 రష్యా సహకారంతోనూ చంద్రుడిపైకి మనిషిని చంద్రయాన్ 3 పేరుతోనూ నిర్వహించాలని ఇస్రో భవిష్యత్తు లక్ష్యం. మామ్ అనగా మార్స్ ఆర్బిటర్ మిషన్. థ్యాంక్ యూ. Please subscribe.